నైరుతి భారతదేశం బాదామి. చుట్టబడిన పాము పైకప్పు గుహ ఒక పెద్ద సరస్సు యొక్క పచ్చని జలాలకు అభిముఖంగా గుర్రపుడెక్క డాఫ్ ఎర్ర ఇసుకరాయి శిఖరాల లోపల అద్భుతంగా నెలకొని ఉంది. ఈ చారిత్రాత్మక పట్టణం 6వ-7వ శతాబ్దాల ఏడీలో దక్కన్ను పాలించిన శక్తివంతమైన ప్రారంభ చాళుక్య రాజుల రాజధాని. ఈ పాలకులు పట్టడకల్ మరియు ఐహోల్ వద్ద కూడా అధికారాన్ని కలిగి ఉన్నారు. రాక్ కట్ మరియు నిర్మాణ స్మారక కట్టడాలలో అత్యంత గొప్పగా అలంకరించబడినవి గుహ దేవాలయాలు. ఇవి దక్షిణం వైపున ఉన్న కొండపై చెక్కబడ్డాయి. వీటిలో 1వ గుహ శివునికి, 2వ మరియు 3వ గుహలు విష్ణువుకి మరియు 4వ గుహ జైన సాధువులకు అంకితం చేయబడింది. వెనుక గోడలో లింగాల గర్భాలయం చెక్కబడింది. గుహ 1. ఈ గుహలో మెట్లు ఒక స్తంభాల వరండాకు దారి తీస్తుంది. దాని వెనుక ఒక చతురస్రం స్తంభాలతో కూడిన హాల్ వెనుక గోడలో చెక్కబడిన చిన్న అభయారణ్యం, నటరాజ ప్యానెళ్లు మరియు పైకప్పుపై చెక్కిన ప్యానెళ్లు ఇక్కడ ముఖ్యాంశాలు. గుహ 2. ఈ వైష్ణవ గుహలో వాకిలి యొక్క ఒక చివర విష్ణువు యొక్క వరాహ అవతారమైన వరాహుని యొక్క అద్భుతమైన ప్రైజ్ ఉంది. దాని క్రింద మరుగుజ్జుల వరుస చెక్కబడింది. గుహ 3. ఈ పెద్ద మరియు అందమైన గుహ యొక్క వరండాలో విష్ణువు యొక్క అపారమైన 4 చేతులతో ఆదిశేషుని విగ్రహం ఉంది. ఈ సర్పము అతనికి కిరీటంపై రక్షణగా వ్యాపించింది. అతని పాదాల వద్ద పక్షి గరుడ అతని పర్వతం ఉంది. 578 ఏడీ నాటి శాసనం ఉన్న ఏకైక గుహ ఇది. నటరాజ ప్యానెల్. ఈ 12 చేతుల నృత్యం చేసే శివుడు కర్ణాటకలోని నటరాజు యొక్క తొలి మరియు అత్యుత్తమ వర్ణనలలో ఒకటి. కర్ణాటక బాదామిని అన్వేషిస్తోంది. ఉత్తరాన ఉన్న అగోన్యా సరస్సుకు ఉత్తరాన ఉన్న గంభీరమైన కొండపై ఉంది. ఓ కేస్సన్ ల్యాండ్స్కేప్ మరియు పెద్ద సరస్సు దావాకు సహజ రక్షణగా పనిచేసింది. కడ్సాంక్మెంట్పై మాండింగ్ 11వ శతాబ్దానికి చెందిన ఎల్లమ్మ టెంపుల్ దాని మిల్లీ టవర్లతో మరింత దూరంగా లోపల ఉంది. గ్రామం జంబులింగ్స్ టెంపుల్. ఇది ఏడీ 6-7 నాటిది. బ్రాకిన విష్ణువు మరియు శ్రేయాలకు అంకితం చేయబడిన ట్రిపుల్ పుణ్యక్షేత్రాలు ఒక కోనష్కిని ప్రారంభించాయి. మతులపముతనాథ దేవాలయం సరస్సు చివరలో సుందరంగా ఉంది మరియు అనేక ప్లస్లకు నిర్మించబడింది. పిరమిదాల్ టవర్తో కూడిన కోర్ మందిరం పాహ్ 7వ శ్మశాన వాటిక నుండి ఉంది. అయితే వాకిలి కోణీయ గుహలతో అలంకరించబడి నీటికి అభిముఖంగా ఉంది. 11వ శతాబ్దానికి చెందినది ఆలయం. చుట్టూ ఉన్న అనేక బండరాళ్లలో నిద్రిస్తున్న విష్ణువు మరియు కూర్చున్న జైన విగ్రహము ఉన్నాయి. సమీపంలోని చిన్న పుణ్యక్షేత్రాలు పిరమిడ్ లేయర్డ్ టవర్లను చూపుతాయి. ఇవి చివరి చాళుక్య శైలియలకు విలక్షణమైనవి. పురావస్తు మ్యూజియం సరస్సు యొక్క అవతలి వైపు బ్రహ్మాండమైన ఆకులతో చుట్టుముట్టబడిన బ్రహ్మను వర్ణించే అద్భుతమైన త్రిభుజాకార ప్యానెల్ను ప్రదర్శిస్తుంది. ఈ భాగం ఒకప్పుడు ఫ్రీ స్టాండింగ్ పోర్టల్ను అధిగమించి ఉండాలి. కమలం తలతో చతికిలబడిన స్త్రీదేవత మరియు శివుడు ఒక రాక్షసుడిని ఈటలు వేస్తున్నట్లు మరియు అతను రథంపై వెళుతున్నప్పుడు బాణాలు వేస్తున్నట్లు చూపించే 2 ప్యానెళ్లు ఆసక్తిని కలిగి ఉంటాయి. 7వ శతాబ్దానికి చెందిన ఎగువ శివాలయానికి కిరీటాన్ని ధరించే ఒక కఠినమైన లోయ గుండా మెట్లు ఎక్కుతాయి. పెరుగుతున్న కొండలు. పట్టణానికి ఉత్తరాన గోడలు మాత్రమే మార్గం మరియు బహుళ అంతస్తులతో కప్పబడిన టవరు, ఒక చతురస్ర గోపురం, భూతనాథ దేవాలయం ట్యాంకు ఎదురుగా ఉంది. గుహ 4.
నిలబడి మరియు కూర్చున్న జైన తీర్థంకరులు గుహ 4లోని గోడలు మరియు స్తంభాలను ఒక కొండపైన కప్పి ఉంచారు. వీటిలో కొన్ని 11వ మరియు 12వ శతాబ్దాలలో కర్ణాటకలోని ఈ భాగాన్ని చాళుక్య పాలకుల తరువాతి శ్రేణిచే పరిపాలించబడినప్పుడు చేర్చబడ్డాయి. సందర్శకుల తనిఖీ జాబితా. బాగల్కోట్ జిల్లా 500 కిలోమీటర్లు బెంగుళూరు నుండి నార్త్ వెస్ట్లో. రోజు గుహలు ఆర్కియాలజికల్ మ్యూజియము. రూట్ ఆల్ స్టాండ్ ముందు బేస్లోని మండపం కూల్చివేయబడింది. దీని సాధారణ బేస్మెంట్ మౌల్డింగులు మరియు గోడపై లస్టర్లు చాళుక్య కాలంలోని ప్రారంభ నిర్మాణ శైలికి విలక్షణమైనవి. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పట్టుకోవడం మరియు నరసింహుడు తన బాధితుడిని విడదీయటం వంటి చిన్న దృశ్యాలు గోడలపై సంక్లిష్టంగా చెక్కబడ్డాయి. పట్టణం యొక్క ఎగువ ఆలయానికి ఉత్తరాన ఉన్న ప్రధాన రహదారికి సమీపంలో ఒక వివిక్త బండరాయి పైన ఉంది. ఇది మల్లెగిట్టి శివాలయ ఆలయం. ఇది బాగా సంరక్షించబడిన 7వ శతాబ్దపు నిర్మాణం. చిల్లులు గల రాతి కిటికీల పార్శ్వంలో విష్ణువు మరియు శివుని చెక్కిన పలకలు, దండలు మరియు వివిధ జలభూతాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. పరిసరాలు. బాదామికి తూర్పున 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనశంకరి వద్ద 18వ శతాబ్దానికి చెందిన పెద్ద ట్యాంక్ ఎదురుగా ఉన్న ప్రసిద్ధ దేవీ మందిరం. తూర్పు వైపు 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహాకూట వద్ద 7వ శతాబ్దపు దేవాలయాల సమూహం ఉత్తర మరియు దక్షిణ భారత శైలికి విరుద్ధంగా నిర్మించబడింది. ఒక చిన్న ట్యాంక్ చుట్టూ గుంపులుగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.